మహాశివరాత్రి వ్రత కథ. ఒకనాడు కైలాసపర్వత శిఖరముపైన పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలో ఉత్తమమైన వ్రతమును భక్తిముక్తి ప్రదాయకమైన దానిని చెప్పమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియకగాని ఒక్కమారు చేసిన యముని నుండి తప్పించుకుని ముక్తి పొందుతారని ఈ క్రింది కథను వినిపించెను. పూర్వం ఓ వేటగాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటిముఖం పట్టాడు. మార్గం మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో శివ శివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కిపెట్టి జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. చెట్టుపైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది. ఆశ్చర్యపోయిన బోయవాడు, మనిషిలాగా మాట్లాడుతున్నావే, ఎవరు నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ, నేను పూర్వజన్మలో రంభను అని సమాధానమిచ్చింది. పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించుట మరిచిపోయాను. దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో నీవు నీ ప్రియుడిని జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక బోయవాడు బాణంతో చంపనుండగా శాపవిముక్తులవుతారు అని చెప్పాడు. అప్పుడు ఆ జింక, నేను గర్భిణి కనుక నన్ను వదిలేయి, మరొక జింక ఇక్కడికి వస్తుంది, దాన్ని నువ్వు చంపుకో, నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని వేటగాడిని ఒప్పించి వెళ్ళింది. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరికాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా మగజింక, అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన వేటగాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటివరకు ఆగమని చెప్పి వెళ్ళింది. కొద్దిసేపటికి 4 జింకలు వేటగాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివ నామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కిందపడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. నేనిక సత్యధర్మము ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ ఆచరించి నమస్కరించాడు. అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవదూతలు మనోహరమైన విమానమును తెచ్చి ఇలా అన్నారు, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము జాగారము చేశావు, నీవు ఎక్కినది బిల్వవృక్షము.
దాని క్రింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచి శివలింగాన్ని పూజించావు. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను, దేవి, ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింకపిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమందురు. వాని వెనుక ఉన్న నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనసును దేవుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శంకరుని అనుగ్రహం లభిస్తుంది.